మనిషికి నిజమైన సంతోషం అనేది ఎందులో దాగి ఉంటుంది? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి రోజా గారు. సముద్రం అంత క్వశ్చన్. ఐ విల్ డీకోడ్ ఇట్. 2 భాగాలు చేస్తాను. మీరు ఇప్పుడు అన్నారు ఒకటి చిన్న చిన్న సంతోషాలు, ఒకటి సస్టైనబుల్ పెద్ద సంతోషం. 2 వేరు మనం కంపేర్ చేయకూడదు. మనిషి జీవించేది చిన్న చిన్న సంతోషాలలే, అంటే మైక్రో ఎక్స్పీరియన్సెస్. నేను సైకాలజికల్ ఎన్ఎల్పిలో మాట్లాడేది ఏంటంటే మైక్రో ఎక్స్పీరియన్సెస్ డిఫైన్స్ అవర్ లైఫ్. ఇప్పుడు ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటాం, ఆ గోల్కి 2 years పట్టొచ్చు, 5 years పట్టొచ్చు. ఆ గోల్ సాధించాకనే నేను హ్యాపీగా ఉంటానంటే అప్పటికి లైఫ్ అయిపోతుంది. వన్ ఆఫ్ ద మేజర్ చంక్ అయిపోతుంది. కొంతమందికి 10 years పడుతుంది ఆ గోల్ సాధించడానికి. సో 10 years మనిషి బ్రతకలేడా, హ్యాపీగా ఉండలేడా? ఆ జర్నీని ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే జర్నీ అంటే మైక్రో ఎక్స్పీరియన్సెస్. సంతోషంగా ఉండడానికి ఇప్పుడు 1000 miles జర్నీ బిగిన్స్ విత్ సింగిల్ స్టెప్ అంటారు. నీ గోల్ వైపు వేసే ప్రతి అడుగు నువ్వు సెలబ్రేట్ చేయాలి. వి షుడ్ ఎంజాయ్ దట్ మైక్రో ఎక్స్పీరియన్స్. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచం అంతా 90% కాదు 95% జనాలు సఫర్ అయ్యేది మెంటల్ సిచ్యువేషన్స్. అంటే మెంటల్ సిచ్యువేషన్ అంటే రియాలిటీకి ఏం సంబంధం ఉండదండి. ఇక్కడ ఊహించుకుంటాం పాజిటివ్, నెగిటివ్, ఫార్ నెగిటివ్. ఇంతకుముందు అనుకున్న 5 situations న్యూట్రల్, పాజిటివ్, నెగిటివ్, ఫార్ నెగిటివ్ అన్నీ కూడా కల్పితంగా ఊహించుకుంటాం, ఇల్యూషన్స్. అక్కడ చాలా మంది సఫర్ అవుతారు. రియల్ గేమ్ లేదు. అంటే మీరు యాక్చువల్గా మీరు ఏమనుకుంటారో సంబంధం లేకుండా నేనే మీ తరఫున ఊహించుకొని సఫర్ అవుతాను. There was a quote, famous quote in English. I am not what I think I am. I am not what you think I am. I am what I think you think I am. అంటే ఇక్కడ ఊహించుకుంటారు. ఇంకా ఎదుటి వాళ్ళ తరపు నుంచి వాళ్ళ గురించి వాళ్ళు కూడా ఊహించుకోరు. అంటే రియాలిటీకి ఏమాత్రం సంబంధం లేదు. నక్కకు నాగలోకం సంబంధమే లేదు. అండ్ దే మేక్ ఇట్ అ రియాలిటీ. ఒక ఇల్యూషన్, అజంప్షన్ ఇక్కడ పెట్టుకొని మెంటల్గా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఇలా అనుకుంటున్నారేమో. అంటే గతం గురించి, పాస్ట్ గురించి అండ్ ఫ్యూచర్ గురించి. ఫ్యూచర్లో ఇలా అనుకుంటారేమో, చేస్తారేమో. గతం ఇలా చేసి ఉంటారు, ఇలా చేశారు కూడా, చేశారు. ఫ్యూచర్లో కూడా ఇలా చేస్తారు. దే జస్ట్ గివ్ అ సర్టిఫికేషన్ అండ్ దే కీప్ సఫరింగ్. ఇంకొకటి ఏంటంటే రియాలిటీ ఒకటి మాత్రం ఉంది ఇక్కడ. అజంప్షన్స్ పక్కన పెడితే రియాలిటీ, వెరీ హార్ష్ రియాలిటీ ఏంటంటే సఫరింగ్. దే ఆర్ సఫరింగ్. ఇంకోటి మైండ్కి అది నిజాలతో అబద్ధాలతో సంబంధం లేదు, ఫ్యాక్ట్స్తో సంబంధం లేదు. ఒకసారి ఇక్కడ నేను సఫర్ అవుతున్నాను ఒకసారి ఫీల్ అయితే, ఇక్కడ నుంచి ఫీల్ అవుతే బాడీ స్టార్ట్ సఫరింగ్. న్యూరోకెమికల్స్, నెగిటివ్ హార్మోన్స్, స్ట్రెస్, బాడీ డిప్లీట్ అవ్వడము, సఫర్ అవ్వడం, ఏజింగ్ ఫాస్ట్ అవ్వడము, క్రానిక్ ఎయిల్మెంట్స్ డెవలప్ అవ్వడం. డ్యామేజ్ అనేది వాస్తవమే. ఇంకా అది రియలా అండ్ అన్రియలా సంబంధం లేకుండా సఫరింగ్ అనేది ఉంటుంది. అందుకే గ్రాటిట్యూడ్తో జీవించాలి. చిన్న చిన్న అచీవ్మెంట్స్కు లైఫ్లో. ఎంతకుముందు మన జర్నీలో 1000 మైళ్ళ టాస్క్ ఉన్నా కానీ ఒక్కొక్క మైల్ మనం సెలబ్రేట్ చేయాలి చిన్న చిన్నగా.